యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని రాకడ, దేవుని ఉగ్రత రెండు సమీప దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. అంతటా అందరూ మారుమనస్సు పొందమని దేవుని యొక్క ఆజ్ఞ అని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారుమనస్సు పొందమని మరి యేసు ప్రభు గారు చెప్తున్నారు. లోకంలోకి వచ్చినప్పుడు మారుమనస్సు పొందకపోతే ఏమవుతుంది అనుకోవచ్చు. మారుమనస్సు పొందకపోతే పరిశుద్ధ పట్టణానికి వెళ్ళరు. మరి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళకుండా ఇక్కడ మిగిలిపోయిన ప్రతి ఒక్కరిని కూడా సాతాను వాడిని నిత్య నరకాగ్నికి లాక్కుంటాడు. ఇదైతే వాస్తవమేంటుంది. ఎవరైతే మరి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండరో పాపులందరూ కూడా సాతాను వాడి పట్టి నరకంలో వేసేస్తాడు. అదేవిధంగా మరి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. కాబట్టి అందు నిమిత్తమే పాప క్షమాపణ ప్రతి ఒక్కరిలో కావాలి. పాప క్షమాపణ మరి ఎలా కలుగుతుంది అంటే యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని నేనే మార్గం సత్యం జీవంనేనని దేవుని వాక్యం చూస్తాం. యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపాలు పోతాయి. యేసు రక్తం తప్ప ఏ పాపం కూడా మరి దేని వల్ల కూడా మరి పోదని కూడా దేవుని వాక్యం చూస్తాం. మరి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి యేసు రక్తాన్ని మీరు నమ్మండి. యేసు రక్తం మీ పాపలు కడుక్కోండి. అంటే ప్రభువుని క్షమించు, మీ రక్తం నా పాపను కడుగుంటే ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యం మీకు అనుగ్రహిస్తాడు. లేని ఎడల మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇదైతే వాస్తవం ఏంటిది గమనించండి. మరి సమయం ఉండగానే దేవుని అంగీకరించండి, దేవుని తెలుసుకోండి. సమయం దాటిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు. రెండు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒకటి మొదటి ఈ లోకంలో మరణం రాకముందే దేవుని తెలుసుకోవాలి, పాప క్షమాపణ పొంది ఉండాలి. అదేవిధంగా దేవుని రాకడం ముందే పాప క్షమాపణ పొందుకొని ఉండాలి. లేని పక్షంలో మరి చాలా మీరు నష్టానికి గురవుతున్నట్టే. అంటే యుగయుగములు నరకానికి వెళ్ళిపోతారు. నరకము ఎప్పుడు ఉంటుంది యుగములు, అదే పరలోకం కూడా యుగయుగములు ఉంటుంది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మీరు, మీ ఇష్టం. ఈ లోకంలో మీరు ఏది మంచిది, ఎలా నిర్ణయం తీసుకోవాలో అది మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి రాకముందే ఈ నిర్ణయం తీసుకోవాలి. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలస్యం చేస్తే తర్వాత నష్టపోతారు. సాతాను కూడా మిమ్మల్ని వాడు లోపరుచుకుంటాడు. వాడిని మిమ్మల్ని వాడి వశం చేసుకుని నిత్య నరకాగ్నికి లాక్కుంటాడు. గమనించండి, ఇదైతే వాస్తవం. బైబిల్ చక్కగా చదవండి, జాగ్రత్తగా చదవండి. అవసరమైతే బైబిల్ని ఆఫ్లైన్ బైబిల్ డౌన్లోడ్ చేసుకుని చదవండి. చదివితే అనేక విషయాలు తెలుస్తాయి. అనేక విషయాలను బట్టి మీకు జ్ఞానోదయం కలుగుతుంది. దేవుడి మాట దీవించి ఆశించిన గాక. ఆమేన్.